ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆస్ట్రేలియాలో ప్రపంచంలో వేరెక్కడా లేని ఒక మృగము ఉన్నది. అది వచ్చి కంగారు. చూసారా? ఈ కంగారు వచ్చి ప్రపంచంలోనే ఈ ఆస్ట్రేలియాలో మాత్రమే ఉన్నది. ఇక్కడ ఒక తోటలో, అదేమంటే ఒక పెద్ద ఏరియాలో వీటిని ఉంచారు. అందరూ వచ్చి వాటితో పాటు పక్కన నిలబడవచ్చు, ఆహారము పెట్టవచ్చు, అలాంటివి చేయుచున్నారు. చాలా వినోదమైన, ఒక ఆశ్చర్యమైన ఒక మృగము, దేవుని వలన సృష్టింపబడిన ఒక స్పెషల్ అనిమల్ అని చెప్పవచ్చు కదా. దేవుడు మనలో ప్రతి ఒక్కరిని యూనిక్గా కలుగజేశారు. మనుషులు కూడా ఒకరికొకరు ముఖ రూపాలలో మార్పులు, కండ్ల రూపము ప్రత్యేకమైనవి, వాని చేతిరేఖలు మార్పు అన్నీ మనము చూస్తున్నాం కదా. అవి దేవుని సృష్టి అయిన ఆశీర్వాదమైన వ్యత్యాసమైన ఒక కార్యము. సరే, దేవుడు ఈ దినము నాకు ఏ వాక్యము ఉంచి ఉన్నారని అడుగుచున్నారా? ఇర్మియా 31వ అధ్యాయము 4వ వచనము, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. దేవుడు మిమ్మల్ని చూసి చెబుతున్నారు, నా కుమారుడు, నా కుమార్తె, మరలా నేను నిన్ను కట్టింతును అని. అంటే ఏంటి అర్థము? మీ జీవితము పడద్రోయబడి ఉండవచ్చు, మీ బిజినెస్ పడగొట్టబడి ఉండవచ్చు, మీ పరిచర్య పడగొట్టబడి ఉండవచ్చు, మీ పిల్లల జీవితం పడగొట్టబడి ఉండవచ్చు. ఏదో ఒక కార్యంలో పడగొట్టబడిన ఒక పరిస్థితుల్లో మళ్ళీ కట్టబడిన అన్న భావముతో, కలవరముతో ఉండి ఉండవచ్చు. దేవుడు ఈ దినము వాక్కునిచ్చుచున్నారు, నిన్ను మళ్ళీ కట్టింతును, నేను నిన్ను మరలా కట్టింతును అని దేవుడు చెప్పుచున్నారు. మీ జీవితం కట్టబడును, మీ పిల్లల జీవితము కట్టబడును, మీ పరిచర్య కట్టబడును, మీ బిజినెస్ కట్టబడును, మీ జీవితము కట్టబడి మీరు ఆశీర్వదించబడుదురు. నిన్ను కట్టింతును అని వాక్కునిచ్చుచున్నారు. ఎందుకో తెలుసా? మరలా మనకు ఈ ఆశీర్వాదము ఇచ్చుటకు దేవుడు మనిషిగా, యేసుగా వచ్చి సిలువలో తనను బలిగా అర్పించుకున్నారు. మనిషి దేవునితో కూడా స్నేహితముగా జీవించినారు. ఆదాము, హవ్వలు దేవునితో సన్నిహితముగా జీవించారు. ఆ దినాల్లో వారి జీవితమున భయము లేదు, వ్యాధి లేదు, భవిష్యత్ కాలమును గూర్చిన భయము లేదు. ఒక సంతోషముతో, ఆనందముతో జీవించారు. సాతాను వారి జీవితంలోనికి ప్రవేశించి పాపమును తీసుకుని వచ్చి వారి జీవితమును పడగొట్టాడు. పడగొట్టబడిన మనిషి యొక్క జీవితమును, దేవునితో ఉన్న బంధమును మరలా కట్టి లేపుటకు యేసు మనిషిగా అవతరించి వచ్చి, రక్షకునిగా వచ్చి సిలువలో మరణించి పడగొట్టబడిన బంధమును మరలా కట్టినారు. యేసుక్రీస్తు ద్వారా దేవునితో ఏకీభవించగలము. మన సమాధానము, మన జీవనాధారము మరలా కట్టబడగలదు. దానికే ఆయన వచ్చారు. ఆ దేవుడు చెబుతున్నారు, నేను మరలా నిన్ను కట్టింతును అని. విశ్వసించుచున్నారా? విశ్వాసముతో చెప్పండి, దేవా, మీరు వాక్కునిచ్చినట్లు మరలా నా జీవితమును మీరు కట్టి లేపుదురు. నా పిల్లల జీవితము కట్టింతురు. నా వృత్తి, నా పని, నా జీవనాధారము కట్టబడునని విశ్వసించి చెప్పండి. ఈ దినము నుండి మార్పును చూచెదరు. దేవా, మీరు వాక్కునిచ్చినట్టు నన్ను తిరిగి కట్టించుచున్న ప్రేమకై స్తోత్రములు. నేను కట్టబడెదను, విశ్వసించుచున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్.